నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సార్. మనకి మన ప్రేక్షకులకు కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏకాదశికి మాట్లాడుకోవడం అనేది డెఫినెట్ గా అదృష్టకరమైనటువంటి అవును. విషయము. అందున ఈ మార్గశీర్ష మాస శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. చాలా విశేషంగా ఉత్తర ద్వార దర్శనాలు చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకసారి చెప్పండి సార్, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి, ఎలా స్వామివారిని దర్శించుకోవాలి, ఎలా ఆ రోజున వినియోగించుకోవాలి? నాకు తెలుసు ఆ రోజు శనివారం కూడా శనివారం కూడా వచ్చింది. ఈ వైకుంఠ ఏకాదశి శనివారం రావడం ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే మనము అన్ని ఏకాదశుల్ని పర్టికులర్గా ఈ మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ఎందుకంటారు ఎందుకంటారు చెప్పండి. ఎందుకంటారు చెప్తాను. ఏకాదశి అంటేనే గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఒక మార్గం. మనం ఫుడ్ తింటుంటాం, ఫుడ్, వాటర్ ఇవన్నీ తీసుకుని ఉంటాం కదా. వీటి ద్వారా మనం తెలియకుండానే కొన్ని కర్మలు అనుభవిస్తూ ఉంటాం. ఓకే, అయితే ఎప్పుడైతే ఏకాదశి రోజు మనం ఉపవసించి భగవద్ ధ్యానంలోనే ఉంటూ తర్వాత కూడా తీసుకునేటువంటిది ఏదైతే ఉందో భగవత్ ప్రసాదంగా ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో మనకి తెలియకుండానే చాలా కర్మలు క్లియర్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ ఏకాదశిని మీరు కనుక గమనించినట్లయితే ఎప్పుడు ఏకాదశి వచ్చినా మీరు గమనించండి, రవికి చంద్రుడికి ఉండేటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో అది రవి నుంచి చంద్రుడు లేదా చంద్రుడి నుంచి రవి 1/5 యాక్సెస్లో కానీ 3/11 యాక్సెస్లో కానీ ఉంటుంది. ఓకే, అంటే చంద్రుడి నుంచి రవి 11వ స్థానంలో కానీ, లేదా రవి నుంచి చంద్రుడు 11వ స్థానంలో కానీ, లేదా రవి నుంచి చంద్రుడు 5 లేదా 1 స్థానాల్లో కానీ ఉంటారు. ఒక్కొక్కసారి మనకు చూడడానికి 11లా కాకుండా 12వ స్థానంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది రాశి పరంగా చూసుకుంటే, కానీ కాదు. ఎందుకంటే ఈ రాశిలో ఈ రవి ఎండింగ్ డిగ్రీస్లోకి వెళ్ళి ఉంటాడు. డిగ్రీస్ వైజ్గా చూసుకుంటే మాత్రం 30 degrees ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది ఆ రెండింటి మధ్యని. అప్పుడు అది 1/11 యాక్సెస్లో ఉన్నట్టే. ఎందుకు అలా ఉంటుంది ఏమిటి అంటే, ఇది పర్టికులర్గా మనలో ఉన్నటువంటి పాపకర్మని దగ్ధం చేసి దైవశక్తిని నింపేటువంటి రోజు ఈ ఏకాదశి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఏకాదశి నాడు మరి ఇప్పుడే ఎందుకు వైకుంఠ ఏకాదశి అనాలి? భగవంతుడు ఎప్పుడు ఎల్లవెల్లా ఉంటాడుగా, ఇప్పుడే ఎందుకు అనాలి అంటే, ఎప్పుడైనా మీరు గమనించండి, ఈ వైకుంఠ ఏకాదశి వచ్చిన రోజు చంద్రుడు మేషంలో ఉంటాడు, ధనస్సులో రవి ఉంటాడు. ధనస్సు రాశిని మనకి జ్యోతిష్ శాస్త్రపరంగా దైవ సంబంధించిన రాశిగా తీసుకుంటారు, అంటే దైవము. ధనుసు రాశి దైవము, మేషరాశి జీవుడు, రవి అనేటువంటిది రవి రాశి ఏదైతుందో తన యొక్క సంతానము, అంటే పంచమ స్థానం సింహము, దాన్ని పితృదేవత సంబంధించిన రాశిగా కూడా తీసుకుంటాం మనం. ఇట్లా దీన్ని చాలా రకాలుగా తీసుకుంటాం. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ దైవానికి కారక స్థానమైనటువంటి ఈ ధనుసు రాశిలో ఆత్మకారకుడు, అదేవిధంగా ప్రత్యక్షంగా మనకు కనబడేటువంటి సూర్య భగవానుడు ఎవరైతే ధనుసు రాశిలో వచ్చి ఉంటాడో అప్పుడు డైరెక్ట్గా మనకి ఆ దైవానుగ్రహం పరిపూర్ణంగా కలిగేటువంటి రోజు. ఇందులో పర్టికులర్గా మీకు ఈ వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు సర్వసాధారణంగా అశ్విని కానీ భరణి నక్షత్రాల్లోనే వస్తుంది ఇంచుమించుగా, సమ్ టైమ్స్ కృతికలోకి వెళ్తుంది. ఈసారి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే భరణి నక్షత్రంలో వచ్చింది, చాలా గొప్పది భరణి నక్షత్రంలో వస్తుంది. ఎందుకు అంటే ఈ వైకుంఠ ఏకాదశి చేయడం ద్వారా యమబాధలు పోతాయి. ఎందుకంటే ఈ భరణి నక్షత్రానికి యమబాధలు ఎందుకు పోతాయి అంటే, ఒక్కొక్క నక్షత్రానికి అధిష్టాన దేవతకు ఉంటారు. భరణికి యముడు కారకుడు, అందుకే చాలా మంది ముహూర్తాలు పెట్టేటప్పుడు భరణి నక్షత్రంలో పెట్టరు. ఎందుకు? అధిష్టాన దేవత యముడు, నక్షత్రాధిపతి శుక్రుడు చూడడానికి, కానీ అధిష్టాన దేవత యముడు కాబట్టి పెట్టరు. అందుకే కృతికా నక్షత్రంలో కూడా పెట్టరు. ఎందుకంటే దగ్ధ నక్షత్రం అంటారు, అగ్ని నక్షత్రం. అంటే ఏమిటి? ఫ్రూట్ఫుల్ ఇచ్చే నక్షత్రం. రోహిణిలో పెడతారు, బికాస్ ఆఫ్ రోహిణి ఇస్ ఫ్రూట్ఫుల్. అశ్వినిలో మీకు ఔషధాలు తయారు చేస్తారు. ఎందుకు? అశ్విని ఇస్ ది ఔషధం తయారీకి. మీరు ఏదైనా అసలు మీకు రోగం తగ్గట్లేదు అనుకోండి, అశ్విని దేవతలకు పూజ చేసి అశ్విని నక్షత్రంలో మీరు వేసుకోవడం స్టార్ట్ చేయండి, ఏదైనా మెడిసిన్ లేదా తయారు చేయడం మెడిసిన్ స్టార్ట్ చేయండి. ఏమవుతుంది అంటే దాని గుణం అటువంటిది. దేవతలందరికీ కూడా వీళ్ళు వైద్యులు లాంటి వాళ్ళు, అశ్విని దేవతలు అంతే. అందుకని వాళ్ళ యొక్క ఎనర్జీ దాంట్లో ఉంటుంది. కాబట్టి ఈ రోజు అందుకే ఏం చేస్తారు, ఉత్తర ద్వారం తెరుస్తారు. ఉత్తర ఫ్యూచర్ నుంచి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, అది మారొచ్చు అలాగే ఉండాలని లేదు కదా. అలా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అసలు నువ్వు ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో కూడా నువ్వు మారే ఛాన్సెస్ ఉన్నదాని నువ్వు ఎందుకు భయపడతావు?
అసలు ఫ్యూచర్ నువ్వు ఉండొచ్చు ఉండకపోవచ్చు నువ్వు అసలు మళ్ళీ ఉండొచ్చు మాట్లాడతా. ఉండకపోవచ్చు ఆ క్షణంలో. ఆ ఫ్యూచర్ లోకి అసలు నువ్వు వెళ్తావో వెళ్ళవో కూడా తెలియదు. అయిపోయింది, నువ్వు ఎట్లాగా మార్చలేవు. మార్చలేవు. అయిపోయిన దాన్ని మార్చలేని దానికి నువ్వు బాధపడకు. అసలు నువ్వు ఫ్యూచర్ లో ఉంటావో తెలియదు, ప్రెసెంట్ లో ఉండు. Correct. అదే విష్ణు ఆరాధన. Beautiful. విష్ణు ఆరాధన అంటే అదే ప్రజెంట్ స్థితిని అనుభవించాలి. Beautiful. అయితే ఇది డెఫినెట్ గా చాలా సింపుల్ గా ఉంటుంది కానీ ఉమ్. అనుభవంలోకి తెచ్చుకోవడం కష్టం, ప్రెసెంట్ లో ఉండటం ఆ, కష్టం. అనుభవంలోకి తెచ్చుకోవడం కష్టం. అంటే ఎందుకు కష్టం అంటే ప్రతి వ్యక్తి ఇన్సెక్యూరిటీలో బ్రతుకుతుంటాడు కదా. కరెక్ట్. అమ్మో నేను అట్లా ఎట్లా ఉంటాను, ఫ్యూచర్ కోసం నేను ప్లాన్ చేసుకోవాలి కదా అంటే నేనేమంటాను, నువ్వు ప్లాన్ చేసుకో, తప్పలేదు. కానీ నువ్వు ఉమ్. భయపడుతూను బెంగ Yeah. పెట్టుకుంటూనో ప్లాన్ చేయకు. Right. అయిపోయిన దాని గురించి మీరు ఇందాక అన్నట్టుగా అయిపోయిన దాని గురించి బాధపడే ఏం లాభం. కరెక్ట్ సార్. అవుతుంటాయి. నేనేమంటానంటే ఇప్పుడు లైఫ్లో సంఘటనలు, గొడవలు, ఇబ్బందులు, అప్పులు పాలవడాలు, కోల్పోవడాలు, మళ్ళీ పొందడాలు అన్నీ అవుతూ ఉంటాయి. అవుతూ ఉన్నప్పుడు అవి అవుతాయి, ఇది లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది అని ఒక డిసైడ్ అయ్యి లైఫ్లో వెళ్ళిపోవడం వేరు. అయ్యో ఇది అయిపోయింది కదా అని బాధపడడం వేరు. Mm. నువ్వు ఎలా ఉండాలంటే, అంటే చాలామంది ఏమంటుంటారంటే, ఏమంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా చుట్టాలు మమ్మల్ని హైట్ చేస్తున్నారండి అంటూ ఉంటారు. Ah. నేనేమంటా అంటే మీరు ఒక చక్కెరలాగా ఉండాలి, చక్కెర బెల్లంలాగా ఉండాలి. చక్కెరకో బెల్లానికో మీరేం బోర్డు పెట్టక్కర్లేదు, ఈగలని చీమలు వచ్చి వాళ్ళమని అవి ఆటోమేటిక్ వచ్చి వాళ్తాయి. మీ నేచర్ కూడా అలా మీ ఉండాలి. నేచర్ అలా ఉండదు, స్వీట్గా ఉండాలి. ఉమ్. చక్కెర బెల్లం అంటే నా ఉద్దేశం స్వీట్గా ఉండాలి. మీరు Correct. దాన్ని బోర్డు పెడతాం ఆ చక్కెరకి బెల్లానికి, వచ్చి చీమలు మీరు రాండి అని, ఉమ్. ఆటోమేటిక్గా చీమలు వస్తాయి. మనం స్వీట్గా ఉండి మనం కనుక నలుగురికి ఉపయోగపడేలా ఉంటే వాళ్ళే వస్తారు, మనల్ని ఎవరు హైట్ చేయరు. మార్పు అనేది వస్తుంది, ఒకసారి రాకపోయినా ఇంకోసారి అయినా ఖచ్చితంగా వస్తుంది. వస్తుంది. హెయిట్ చేసేవాడు హెయిట్ చేస్తూనే ఉంటాడు, వాడి కర్మ మనం ఏం చేయలేం, వాడి సైకలాజికల్ డిజార్డర్ అది. Correct. 100% సార్. అదే. సార్ ఏ నామంతో స్వామిని కొలవమంటారు సార్, ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి నాడు? ఆ, మనం దీని మీద ఒక ఎపిసోడ్ చేద్దాము. మ్మ్. ఎందుకంటే ఒక్కొక్క వాళ్ళ పేరులో ఉన్న అక్షరానికి అచ్చా, ఓకే. ఒక నామం బాగా పనికి వస్తుంది. మ్మ్. ఈ దీని మీద ఒకసారి మనం ఎపిసోడ్ చేద్దాం. బట్ అందరికీ పనికి వచ్చేది ఏమిటి, అందుకే మనం ఓం అనేది ఎందుకు పెడతారంటే గేట్వే లాంటిది ఆ మంత్రానికి. మ్మ్. అది చేసుకుంటే ఎటువంటి దోషం ఉండదని. అయితే ఇక్కడ నామాలకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు, కానీ ఏ నామైనా చేయొచ్చు. కానీ అప్పటికి అందులో కూడా వాళ్ళ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు విష్ణు నామాలు ఉన్నాయి, ఏ నామాలు చేసుకుంటే మంచిది అనేది ఉంటుంది. వివరంగా ఓకే, మనం అది చేద్దాం మీకు సార్. చాలా పెద్ద ఎపిసోడ్ అవుతుంది, మ్మ్. చేద్దాము. మ్మ్. బట్ ఒకటే, ఓం నమో నారాయణాయ ఇస్ ది బెస్ట్. డెఫినెట్ గా అది చాంట్ చేసుకుంటూ విష్ణువు యొక్క అనుగ్రహం ఉంటే, స్థితికారకుడు అనుగ్రహం ఉంటే Yeah. ఖచ్చితంగా స్థితి గతి మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉంటుంది, స్వామి ఖచ్చితంగా అనుగ్రహం ఉంటుంది. పరిపూర్ణంగా మనందరి పట్ల ఉండాలని ఉంటుంది, మనస్ఫూర్తిగా ఉంటుంది. కోరుకుంటూ మరొక్కసారి మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.